ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయిందని నర్సరావుపేట ఎంపీ ఎస్ఎల్సీసీ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. భారత ఆహార సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సలహా కమిటీ సమావేశం విజయవాడలో సోమవారం విజయవంతంగా జరిగింది. నర్సరావుపేట ఎంపీ మరియు ఎస్ఎల్సీసీ చైర్మన్ లావు శ్రీలక్ష్మీదేవరాయలు సమావేశానికి అధ్యక్షత వహించారు. సమావేశంలో ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, భారత ఆహార సంస్థ ఏపీ జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ యాదవ్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్రతినిధులు మరియు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు గత ఖరీఫ్ సీజన్లో 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయిందని, ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 30 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. గత రబీ సీజన్లో 10 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ విజయవంతంగా పూర్తయిందని గుర్తు చేశారు. సదస్సులో మద్దా వికాస్ ప్రత్యేకంగా పాల్గొని రాష్ట్రంలోని ఆహార ధాన్య నిర్వహణ, నిల్వ, పంపిణీ సమస్యలపై తన సూచనలు తెలిపారు. ఈ రోజు జరిగిన ఎస్ఏ మీటింగ్లో జరిగిన చర్చకు వచ్చిన ముఖ్యాంశాలు. దీంతో పాటుగా ఎవరైతే మెంబర్స్ ఉన్నారో మెంబర్స్కి వారి వైపు నుంచి కొన్ని సమస్యలు వారి వైపు నుంచి ఉన్నవి చెప్పడం జరిగింది. అయితే వారికి ఎండి గారు కూడా మేమందరం కూడా కూర్చొని చేసిన ఏమిటి అంటే వారి పరంగా మెంబర్స్ పరంగా వారికి నెక్స్ట్ 15 డేస్ నుంచి 20 డేస్ లోపల ఈ మెంబర్స్ని ఎక్కడెక్కడైతే గోడౌన్స్ ఉన్నాయో వాటికి విజిట్కి కూడా వెళ్ళమని కోరడం జరిగింది. ఆ విజిట్ షెడ్యూల్ కూడా వస్తుంది, ఏ వైపు నుంచి వస్తుంది, ఏ గోడౌన్కి ఎప్పుడు వెళ్తారు అనేది అక్కడ మేనేజర్స్తో వాళ్ళతో మాట్లాడి, సో వీళ్ళు కూడా వెళ్తే అక్కడ క్వాలిటీ గ్రెయిన్స్ ఎలా ఉన్నవి, వాటిని ఎలా స్టోర్ చేస్తూ ఉన్నారు, ఫ్యూమిగేషన్ ఎలా చేస్తూ ఉన్నారు, అలాగే రైతుల వైపు నుంచి సరైన సమయంలో వాళ్ళు ఇచ్చిన దాని విషయం వెంటనే డబ్బులు కొడతా ఉన్నాయి, లేకపోతే కొద్దిగా డిలే ఉందా, ఇవన్నీ కూడా, అలాగే ప్రొక్యూర్ చేసిన ధాన్యాన్ని ఎంత తక్కువ టైంలో తీసుకుని వెళ్ళి గోడౌన్ తీసుకెళ్ళగలుగుతున్నారు, ఇవన్నీ కూడా కొద్దిగా అనలైజ్ చేయమని వాళ్ళు మాట్లాడమని అక్కడ అధికారులతో, అక్కడ పనిచేసే వారితో, అక్కడ ఉన్న రైతులతో మాట్లాడమని చెప్పి మెంబర్స్ అందరూ కోరడం జరిగింది. వారికి షెడ్యూల్ ఇస్తారు, వారు కూడా గోడౌన్స్కి నెక్స్ట్ మీటింగ్కి రిపోర్ట్ చేయడానికి